ఈరోజు దేవుని హెచ్చరిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. ఈ హెచ్చరిక అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు యవనస్తుడైన తిమోతికి పత్రికను రాస్తూ తనలోనున్న విశ్వాసము తన అవ్వ అయిన లోయిలోను తల్లి అయిన యునేకెలోను వసించునని తెలియజేస్తూ యవనస్తులైన వారికి ఈ హెచ్చరికను చేస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెబుతారు. ఈ స్థితిలో కూడా యెహోవా కొరకు ఎదురు చూచినట్లయితే వారు నూతన బలము పొందుతారని మనకు బోధిస్తాడు. యవనస్తులు తొట్టిల్లకుండా ఉండాలంటే కీర్తనాకారుడైన దావీదు 119వ కీర్తనలో 9వ వచనంలో యవనులు దేని చేత తమ నడతను స్థిరపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే పాపము చేయలేరని తెలియచేస్తాడు. యవనస్తులను ఆకర్షించే 3 విషయాలను యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తాడు, 16వ వచనంలో ఇలా రాస్తాడు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవేనని హెచ్చరిస్తాడు. 2వ తిమోతి 4:10వ వచనంలో దేమ ఇహలోకాన్ని స్నేహించి తనను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయాడని పౌలు ఎంతో బాధతో ఈ విషయాన్ని తెలియచేస్తాడు. ప్రసంగి అయిన సొలొమోను అయితే తన గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనంలో యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము, అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుమని హెచ్చరిస్తాడు. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకోమని బోధిస్తాడు. తిమోతితో పౌలు ఇలా అంటాడు, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుమని బోధిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవనేచ్ఛల నుండి పారిపోవాలి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలని బోధిస్తాడు. నేటి యవనస్తులకు అపోస్తులుడైన పౌలు గారి బోధ ఏమిటంటే సరైన రీతిగా జీవితాలను నీతిగా, పరిశుద్ధంగా కాపాడుకొనకపోతే రానున్న తరాలు ఎంతో భయానకంగా, విచ్చలవిడితనంతో, తల్లిదండ్రులకు అవిధేయులుగా, దేవదేవునికి విరోధమైన జీవితాలతో భవిష్యత్తును సర్వనాశనము చేసుకుంటూ నిత్యమైన శిక్షకు నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తాడు. తిమోతి లాంటి యవనులతో నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయవద్దు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ విధమైన జీవితాలు యవనస్తులైన మన కుమార్తెలు చక్కని స్థితిలో ఎదుగునట్లు పరిశుద్ధుడైన దేవుడు తన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపి మన బిడ్డలను సర్వసత్యములోనికి నడిపించి విలువైన ఆశీర్వాదములు, చక్కని జీవితము ప్రభువు కొరకు కలిగి ఉండేటట్లుగా ఆయన దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.